హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈ రోజు అయితే మాత్రం చాలా అంటే చాలా మంచి రోజు కదండి. ఎప్పుడు మన లైఫ్లో అయితే మనం మర్చిపోలేము. చిన్నప్పుడైతే మాత్రం చాలా అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం అండి. అప్పుడులో ఏంటంటే మనకి జెండా వందనం అని చెప్పి ఎంత సరదాగా ఉండేది. స్కూల్లో కూడా టీచర్స్ అందరూ కూడా అప్పుడులో పువ్వులు తీసుకురమ్మనేవాళ్ళు జెండాలోకి. మీకు గుర్తుందా ఎవరికైనా? నేనైతే మేమందరం అట్లనే తీసుకెళ్ళేవాళ్ళం. ఇంకా నెక్స్ట్ డే కూడా మేము ముందే గోరింటాకు అన్నీ తీసుకొచ్చి పెట్టుకునే వాళ్ళం. ఆ రోజు స్కూల్లోకి అయితే సివిల్ ఇచ్చేవాళ్ళు కాదు, యూనిఫామే కదా. ఇప్పుడు కూడా అంతే. ఆ యూనిఫామ్ మీదే చక్కగా 2 జడలు వేసుకొని పువ్వులు పెట్టుకొని గోరింటాకు ఇంకా పువ్వులు తీసుకెళ్ళేవాళ్ళం స్కూల్లోకి. చాలా అంటే చాలా బాగా జరిగేది. నాకు అసలు ఆ డే అంటే అసలు మర్చిపోలేము కదండి. నాకంటే చాలా ఇష్టము. అప్పుడులో మనకి మళ్ళీ చాక్లెట్సే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తున్నారు కానీ మనకైతే చాక్లెట్సే ఇచ్చేవాళ్ళు. ఇంకా అవి అయితే జేబులో పెట్టుకొని మేమైతే ఇంటికి వెళ్ళేవాళ్ళం కాదు. ఫ్రెండ్స్ అందరూ ఉండేవాళ్ళం కదా. ఫ్రెండ్స్ ఒకరింటికి అట్లా వెళ్ళేవాళ్ళం. మార్నింగ్ వచ్చేటప్పుడు అమ్మకి చెప్పేసి ఇంకా మధ్యాహ్నం వచ్చేటప్పటికి లేట్ అయిద్దని చెప్పి ఈ జెండా ఎగరేసిన తర్వాత మా ఫ్రెండ్స్ ఇంటికి అయితే వెళ్ళి చక్కగా అందరితో కూడా కొద్దిసేపు సరదాగా వాళ్ళ అమ్మ వాళ్ళతో కూడా అంతా బాగా మాట్లాడి ఎప్పుడు మళ్ళీ మధ్యాహ్నం అట్లా ఇంటికి వెళ్ళేవాళ్ళము. ఆ రోజైతే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది కదండి. ఎంత అయిపోయిన రోజులన్నీ కూడా ఇంకా అసలుకి రావు కదా. అయిపోయిన రోజులు అయితే రావు. మళ్ళీ ఇప్పుడు అంత ఏం లేదు. మార్నింగ్ వ్యాన్ వచ్చింది, పిల్లలు వెళ్ళారు, మళ్ళీ వ్యాన్లో వచ్చి దిగిపోయారు అంతే. మనకు అట్లా ఏం లేదు. అప్పుడైతే అసలు చక్కగా రోడ్ అంతా నడుచుకుంటూ వెళ్ళడం సరదాగా. ఆ రోజులు అయితే మళ్ళీ రావు కదండి. కాకపోతే ఇంకా మనం చాలా మిస్ అవుతాం ఆ రోజులు. ఎవరు ఇప్పుడు పిల్లలు అయితే అసలు కనబడట్లేదు. అవును కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా లైఫ్లో జరిగింది అయితే ఇదే స్కూల్ డేస్లో, అందుకే మీకు చెప్పాను. బాయ్.